ఇలాంటి మంచి కార్యక్రమాలు కనీసం నెలకు ఒకటన్నా జరుగుతూ ఉండాలి. మనం ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు చెడు వైపు వెళ్ళకూడదు, మరి చెడు స్నేహాలు చేయకూడదు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడకూడదు. వాటి వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయి, మరి ఇంట్లో ప్రాణాలే పోతున్నాయి కదా. ఇందాక చక్కగా 2 స్కిట్స్ వేసి చూపెట్టారు, చాలా బాగుంది కదా, కళ్ళ కట్టినట్టుగా చాలా బాగుంది. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం యువత ఎప్పుడు కూడా ఆ మత్తు పదార్థాల జోలికి గంజాయి జోలికి పోకుండా మనం ఈనాడు సమాజంలో మనం ఎలా అభివృద్ధి చెందాలి, మనం ఎలా చదువుకొని మంచి స్నేహం చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలి. అలానే మన ఇంటి వాళ్ళకి, మనకి గురువులకి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పారు. అలానే తల్లికి వందనం కార్యక్రమం కూడా గుర్తు చేశారు. మొన్న మనం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టుకున్నాం, చాలా చక్కగా మన మండలంలో చాలా అద్భుతంగా జరిగిందని చెప్పేసి కొంతమంది విలేకరులు అయితే నేను మొన్న ఎంఈఓ గారు అమ్మాయి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు చెప్పారు, మీ స్కూల్లో చాలా బాగా చేశారంట కదా అని. అది తల్లికి వందనం కార్యక్రమం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుపుకున్నాం కదా మనందరం. అలానే తల్లికి వందనం కార్యక్రమం కింద మరి మన ముఖ్యమంత్రి 13,000 రూపాయలు ఇస్తున్నారు. మీ అందరికీ కూడా ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది 13,000 రూపాయలు ఇస్తున్నారు. అందుకనే చెప్తున్నాను, మీరు బాగా చదువుకోవాలి. పేదరికం ఇప్పుడు చదువుకుంటే కనుక పేదరికం అనేది అడ్డు కాదు. ఇప్పుడు మీరు బాగా చదువుకున్నారనుకోండి, దాతలు చాలా మంది ఉన్నారు, మిమ్మల్ని చదివించేవాళ్ళు ముందుకు వస్తారు. బాగా చదువుకోవచ్చు, ఒకప్పుడు అంటే లేదు, కానీ ఇప్పుడు మాత్రం మీరు ఎంత చదువుకుంటే అంతవరకు చదివించే దాతలు కూడా ముందుకు వస్తారు. మీరు బాగా చదువుకొని సమాజానికి అభివృద్ధి చేయాలి. అలానే మంచి పేరు ప్రఖ్యాతులు తెలియజేయాలి. నిజంగా ఈ ప్రింట్ అండ్ ఈ మీడియా వాళ్ళకి ఎల్లో సిగం, ఈ ప్రింట్ మీడియా వీళ్ళకి నిజంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్కూల్లో జరుపుతాం, ఒక విధంగా అదృష్టంగానే భావించాలి. మరి అన్ని స్కూల్స్ ఉన్నాయి, మరి ఈ కార్యక్రమం మన స్కూల్ ఎన్నుకొని మన ఊరు చాలా దూరం అయినప్పటికీ ఇందాక మంగళగిరిలో ఉన్నామంటే 1 గంట పడుతుంది అన్నారు, లొకేషన్ షేర్ చేయమన్నారు, చేసాము. వాళ్ళు రావడం లేట్ అయినా మన క్లాస్ జరిగినాయి. మరి చక్కగా కూడా ఈ టైం అంతా కూడా ఉపయోగించుకున్నారు. ఫస్ట్ 8th, 9th, 10th అన్నారు, తర్వాత మళ్ళీ 6th, 7th వాళ్ళని కూడా కూర్చోబెడతామని అంటే సరేనన్నారు. చక్కగా మరి ఈ కార్యక్రమం మీరందరూ విన్నారు. వింటమే కాదు, ఇవన్నీ ఆచరించాలన్నమాట. సమాజంలో ఏం జరుగుతుంది, ఏంటి, ఈ డ్రగ్స్ బానిసలో ఎలా వాళ్ళు ఇది చేస్తున్నారో తెలుసుకోవాలి. అలానే మీ ఇంట్లో కూడా మీ తల్లిదండ్రులు, ఇప్పుడు తండ్రులు కానీ ఇంకెవరన్నా మీ బ్రదర్స్ కానీ వాళ్ళు కానీ ఇలాంటి వాటికి మరి అలవాటు పడకూడదని చెప్పాలి. అలా చేయటం వల్ల కుటుంబం చిన్నభిన్నం అవుతుంది. చూసాం కదా ఇందాక వాళ్ళు చేసిన స్కిట్ చాలా 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 అద్భుతంగా ఉంది. నిజంగా కళ్ళ పెట్టినట్టు కనిపించింది. ఇలాంటి విషయాలు వినాలి, విని మనం సమాజంలో మనం ఎలా ఉండాలి ఏంటి అనేది ఇన్స్పైర్ అవ్వాలి. మరి వారందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా మంచి పాటలు పాడారు, చాలా బాగుంది ఈ కార్యక్రమం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆరోగ్యాన్ని మాకు అవకాశం ఇచ్చారు. ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి మిమ్మల్ని మేము అనుకున్నాం బలంగా ఒప్పిస్తానుకుంటే కాదు, అలాగానే మంచి కార్యక్రమాన్ని డ్రగ్స్ అనేది రండి అని చెప్పేసి మాకు ఆహ్వానించినందుకు మరొకసారి మీకు ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకంగా మా చిల్డ్రన్స్ కి ఒకసారి హాయ్ గట్టిగా. ఓకే, అయితే ధన్యవాదాలు సార్.